ఈరోజు మన అశోక్ నగర్ నందు సాయిరామ్ స్కూల్లో ఒక గొప్ప మహత్తరమైన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్కూల్ కరస్పాండెంట్ జగదీశ్వరరావు సారు, వాళ్ళ అక్కగారైన రాధారాణి గారు అంత మా గురూజీ ఆశీస్సులతోటి పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిల్లలకు ఈ పండగ యొక్క ఆవశ్యకత గురించి చక్కగా వివరించారు స్వామీజీ. పిల్లలు తెలియని విషయాలు కూడా తెలుసుకున్నారు. అసలు ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి సంవత్సరం వినాయకుని యొక్క ప్రతిమలు ఒక మట్టి బొమ్మలతో తయారు చేసి కాలుష్యం లేకుండా ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా ఒక జనాల్లో మంచి చేయాలనే ఉద్దేశంతో మట్టి ప్రతిమల్ని, గణేష విగ్రహాలని తయారు చేపించి దరిదాపు 2000 పైచిలుకు మాట వాళ్ళు ఈ విగ్రహాలని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, గ్రామస్తుల వాళ్ళకి, ఈ ఇలాకాలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతున్న విషయం చాలా గొప్ప విషయం. అందులో స్వామీజీ ఆశీస్సులు తీసుకొని స్కూల్ అభివృద్ధి గురించి, స్కూల్ యొక్క పిల్లలకు మంచితనం ఏ విధంగా మెలగాల, ఎలా డెవలప్ కావాలా దాని గురించి చక్కగా వివరించారు స్వామీజీ. ఈ స్వామీజీ ఆశీస్సులు పిల్లకాయలకి, తర్వాత మా స్కూల్ కరస్పాండెంట్ జగదీష్ సార్ గారికి, వాళ్ళ సిస్టర్ అయిన రాధారాణి మేడం గారికి ప్రతి ఒక్కరి స్వామీజీ ఆశీస్సులు ఉండాలని, ఈ పండగ ముందు ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషమైన విషయం. ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరు కులమతాలు అతీతంగా ప్రతి ఒక్కరూ అందరు కలిసిమెలిసి చేసుకునే పండగ కాబట్టి, ఈ పండగ రోజు ముందు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకుంటారని ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం కరస్పాండెంట్ గారు జగదీష్ సార్ గారికి, మరియు ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించిన స్వామీజీ గారికి, ఆశీస్సులు ఇచ్చిన స్వామీజీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను.